నేషనల్ అవార్డ్స్ గురించి నాకు తెలుసు, 5 వచ్చాయి. చాలా గర్వంగా ఉంది. ఇంతకుముందు మేడం మాట్లాడుతున్నప్పుడు టిఎఫ్ఐ అనకూడదు, నేషనల్ ట్రెజర్ అని కాదు, టిఎఫ్ఐ అని అనాలి. దానికి కారణం కూడా చెప్తా. ఎగ్జాక్ట్లీ 25 years బ్యాక్ అంతఃపురానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మైత్రి మూవీస్ ఈజ్ సంభ్రమించే వాళ్ళు లేరు. అప్పుడు 96, 97, 2008. ఇవాళ నాకు ఎంత గర్వంగా ఉందంటే ఒక చిన్న బాధ కూడా ముందు చెప్పేస్తా. ఎందుకు మన సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సాధనలు చేసినప్పుడు కలిసి రావట్లేదేంటి అందరూ? ఇఫ్ అల్లు అర్జున్ హ్యాస్ వన్ ద బెస్ట్ నేషనల్ యాక్టర్ అవార్డ్, తెలుగులో ఉన్న అందరు యాక్టర్స్ గర్వం అది. ఇఫ్ రాజమౌళి హ్యాస్ టేకన్ అవర్ ఫిల్మ్ టు ఆస్కర్, అందులో పనిచేసామో లేదా తెలుగు వాళ్ళ గర్వం అది. ఇవాళ దేవిశ్రీ ప్రసాద్ ఇఫ్ హీ విన్స్ అ నేషనల్ అవార్డ్, మన గర్వం అది. ఇవాళ ఫస్ట్ ఫిల్మ్ నేషనల్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ తెలుగు ఫిల్మ్ తీసుకుంటున్నట్టు గర్వం అది. ఎందుకు సంభ్రమించడం, ఒకరినొకరు శ్లాఘించడం మర్చిపోతున్నాం మనం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద యంగర్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్. వాళ్ళు వచ్చారు తెరలి ఇక్కడ, బికాస్ దే ఆర్ రెలవెంట్ టుడే. ఎందుకంటే ఐ నో హిస్ జర్నీ. 25 సంవత్సరాల ముందు నేను నేషనల్ అవార్డు తీసుకోవడం కాదు. వెన్ ఐ సీ దేవి ప్రసాద్ కృష్ణవంశీ ఖడ్గం చేస్తున్నప్పుడు వాడిని యాక్టర్లా పెడదామా వన్ ఆఫ్ ద రోల్స్ లో అనుకున్న కృష్ణవంశీ పిలిపించి మ్యూజిక్ చేస్తావా అంటే చేస్తుంటే ఈ కుర్రోడు పైకి వస్తాడు అంటుంటే వాళ్ళ నాన్న కళ్ళల్లో ఈడెప్పుడైనా పెద్దోడు అవుతాడా అని కలల కన్నా. But today he is a rock star today. I have seen that journey with these fellows. బన్నీ తన మొదటి సినిమా చేస్తున్నప్పుడు అరవింద్ గారు ప్రకాష్ రాజ్ గారి దగ్గర వెళ్ళు అంటే I could see him when I was acting. షూటింగ్ ముందు వేరే షూటింగ్ లో వచ్చి ఆ ట్రైపాయిడ్ కెమెరా ఉంటే కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి.